Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the top 10 important questions or topics of the subject business policy and strategy. So business policy and strategy lo top 10 topics unit wise ga ante unit ki 2 topics laga unnayi. So enti avante first unit nunchi strategic planning and its process okati important anamata. Second one స్ట్రాటజిక్ ఇంటెంట్ అండ్ మేనేజ్మెంట్ పాలసీస్. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. డెఫినెట్గా వన్ టాపిక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఇయర్. సెకండ్ యూనిట్లో ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ ఒకటి, వాల్యూ చైన్ అనాలిసిస్ ఒకటి ఉంది. సో ఈ రెండు టాపిక్లో ఏవైనా ఒక టాపిక్ నేర్చుకొని దీనికి ఆల్టర్నేట్గా స్వాట్ అనాలిసిస్ నేర్చుకోండి. సో స్వాట్ అనాలిసిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 3లో స్ట్రాటజీ ఫార్ములేషన్ ఒకటి, ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ ఒకటి. ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. యూనిట్ నెంబర్ 4లో స్ట్రాటజీ అనాలిసిస్, మర్జర్స్ అండ్ అక్విజిషన్ ఉంది కదా, ఇందులో కూడా ఏదైనా ఒక టాపిక్ నేర్చుకొని దానికి ఆల్టర్నేట్గా మీరు యూనిట్ 4 నుంచి మీరు అవుట్సోర్సింగ్ స్ట్రాటజీస్ ఒకటి నేర్చుకోండి. ఎస్, నెక్స్ట్ వన్ కార్పొరేట్ లీవరేజెస్ ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకుంది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో ఏవైతే చెప్పానో అది గురించి నేర్చుకోండి. ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ అనాలిసిస్ ఏమిస్ ఇంపార్టెంట్. అవుట్సోర్సింగ్ సోర్సెస్ ఒక్కటి మీరు చూసుకోండి. యూనిట్ నెంబర్ 5లో స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ ఒకటి, సోషల్ అండ్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దీంతో పాటుగా మీరు ఈ రెండు నేర్చుకుంటే ఈ రెండు నేర్చుకోండి. లేదు వద్దు అని అనుకుంటేనేమో బిజినెస్ ఎథిక్స్ గురించి నేర్చుకోండి అండ్ ఆర్ఎల్స్ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి నేర్చుకోండి. ఓకేనా. సో యూనిట్ నెంబర్ 5లో టోటల్ 3 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఒకటి బిజినెస్ ఎథిక్స్, సెకండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, థర్డ్ వన్ కార్పొరేట్ గవర్నెన్స్. ఈ 3 కాన్సెప్ట్స్ అనేది యూనిట్ నెంబర్ 5లో ఇంపార్టెంట్. సో యూనిట్ నెంబర్ 5లో ఈ 3 కాన్సెప్ట్లో ఏవైనా ఒక 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కూడా డెఫినెట్గా లాంగ్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఒకటి వస్తుంది. So this is the top 10 important questions of the subject business policy and strategy. మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, పేపర్ ప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఫర్ పాసింగ్ అని నేను చెప్పొచ్చు. సో ఈ 10 క్వశ్చన్స్తోనే మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోవాలి అంటే కష్టం అవుతుంది. ఓకేనా. సో ఎవరైతే పాస్ అవ్వాలి, జస్ట్ మీరు బార్డర్ పాస్ అవ్వాలి, లేదంటే మంచి ఏ గ్రేడ్ అలా స్కోర్ చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఐ హోప్ దట్ యూ హ్యావ్ got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in the next video. Bye bye everyone.